హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. 2423 పోస్టులకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మీకు శాలరీ 60,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ పర్మనెంట్ పోస్టులకి అండ్ తక్కువ చదువుతో మనకి చాలా మంచి అవకాశం. అంటే మినిమం మీకు 10th క్లాస్ నుండి మ్యాక్సిమం పీజీ వరకు కూడా అన్ని పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ అండ్ అబోవ్ వాళ్ళందరికీ కూడా. అండ్ ఏజ్ లిమిట్ కూడా మీకు 25 ఇయర్స్ నుంచి మీకు 42 వరకు కూడా పోస్ట్ని బట్టి ఇస్తున్నారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నోటీస్ బోర్డ్ అని ఉంది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే నోటీస్ ఫర్ ఫేజ్ 13 2025 ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో లాగిన్ టు రిజిస్టర్ అని ఉంటుంది. లేదంటే కనుక ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఇక్కడ అప్లై అని క్లిక్ చేయొచ్చు. మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అని అప్లై అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇచ్చి కంటిన్యూ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ అని క్లిక్ చేసి లాగిన్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కూడా ఫేజ్ 13 అనమాట. ఇంతకుముందు 12 వరకు వచ్చింది, ఈ ఇయర్ 13 రిలీజ్ చేస్తున్నారు. సో మీకు చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 2nd జూన్, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టు 23rd జూన్ వరకు టైం ఉందన్నమాట. సో మీకు 21 డేస్ టైం ఇస్తున్నారు. ఈలోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఫీ పే చేయడానికైతే 24th నెక్స్ట్ డే వరకు ఉంది. బట్ ఆన్లైన్లో అప్లై చేయడానికి 23rd వరకునే ఉందన్నమాట. అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే 28th జూన్ నుండి 30th వరకు మీకు ఆప్షన్ ఇస్తున్నారు ఎడిట్ చేసుకోవడానికి. అండ్ మీకు ఎగ్జామ్ 24th జూలై టు 4th ఆగస్ట్ టెంటేటివ్గా డేట్ కూడా ఇచ్చేసారనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మనం ఏదైతే వెబ్సైట్కి వచ్చామో సేమ్ ssc.gov.in, ఇందులోకి వెళ్ళి మీరు నేను చూపించాను కదా లింక్, సేమ్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ పంపించాల్సి ఉంటుందన్నమాట. దీనికి అప్లికేషన్ ఫీజు చూడండి, మీకు ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ వాళ్ళకి అండ్ ఎస్టీ వాళ్ళకి, తర్వాత డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళందరికీ కూడా ఫీ ఎగ్జామ్టెడ్ అనమాట. ఎటువంటి ఫీజు చెల్లించకుండానే మీరు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా 100 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్టేట్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. రీజియన్ వైజ్గా సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, నార్థన్, మనది సదరన్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్కి ఉంది అండ్ తెలంగాణకి ఉంది. చూడండి, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, ఈ విధంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ వాళ్ళకైతే, తెలంగాణ అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఎగ్జామినేషన్ సెంటర్సే. ఈ బ్లాక్ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెట్టి పోస్టింగ్ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారో. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ టాపిక్స్ మీద వస్తాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని ఉన్నాయి. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/2 మార్క్ కట్ చేస్తారనమాట. 0.5 మార్క్ అనేది ఒక రాంగ్ ఆన్సర్ కట్ చేస్తారు.
ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది అంటే పోస్ట్ని బట్టి టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అవి మాత్రం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లోనే ఉంటుందన్నమాట. మెయిన్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటారు. మనకి ఇక్కడ చూడండి ఈ టేబుల్స్ మీకు ఈ నోటిఫికేషన్ 110 పేజెస్ ఉంది. లాస్ట్కి వెళ్ళిపోండి. ఈ నోటిఫికేషన్లో ఈ టేబుల్లో క్లియర్గా మీకు అన్ని పోస్ట్ వైజ్గా అండ్ ఏజ్, తర్వాత క్వాలిఫికేషను, తర్వాత వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా అన్నీ కూడా ఈ టేబుల్లోనే కవర్ అయిపోతాయి అన్నమాట. ఈ టేబుల్ మీరు చెక్ చేసుకోవాలి, చాలా క్లియర్గా మీ క్వాలిఫికేషన్ని బట్టి చెక్ చేసుకోవాలి. నేను కొన్ని అయితే చెప్తాను, ఎందుకంటే చాలా నెంబర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 365 నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయన్నమాట. అన్ని టైప్స్ ఉన్నాయి అందులో. సో కొన్ని చూద్దాము. ఫస్ట్ చూడండి, ఇక్కడ పోస్ట్ రీజియన్ సెంట్రల్, సిఆర్ అంటే సెంట్రల్ రీజియన్ అనమాట. ఇందులో మీకు పోస్ట్ కేటగిరీ నెంబర్ ఉంది, పోస్ట్ నేమ్ క్యాంటీన్ అటెండెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ దేని కిందకు వస్తుందో ఉందన్నమాట. ఏజ్ దీనికి మినిమం 18 ఇయర్స్ అంటే మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 1 ప్రకారం పే చేస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ 10th క్లాస్ ఉంటే చాలు. మీకు కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్కి మీరు ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 10th క్లాస్ బేస్ చేసుకొని ఉన్నాయండి. తర్వాత 10+2 ఉన్నాయి, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్నాయి. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ వాళ్ళకి ఉన్నాయి. ఇలా పోస్ట్ వైజ్గా మీరు 365 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు, చాలా లెందీ అయిపోతుంది వీడియో. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీ కేటగిరీని బట్టి అండ్ మీ ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే ఇక్కడ ఎస్ఆర్ ఉంది కదా కోడ్, అంటే సదరన్ రీజియన్ ఇందులోకి వస్తుంది అనమాట. మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవి చెక్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, ఆ తర్వాత 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఉన్నాయి చూసుకోండి. ఇవన్నీ మీ కేటగిరీని బట్టి అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా ఛాన్స్ మిస్ చేసుకోకండి, ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. 23rd జూన్ వరకు మాత్రమే టైం ఉందండి. ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఇస్తున్నారు, చాలా క్లియర్గా చూసుకోండి. మీరు 10th క్లాస్ బేస్ చేసుకొని మనకి గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్, అది కూడా మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ అండ్ పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్